బియ్యం పిండి అట్టు, చాలామంది దీన్నే ఇన్స్టెంట్ దోశ అని కూడా అంటారు. దీనికోసం పొడి బియ్యం పిండి, కారం పొడి, లైట్గా సాల్ట్, జీలకర్ర, దీనికి తగినన్ని వాటర్ పోసేసుకొని మనకు దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. పల్సగా ఉండాలండి పిండి అయితే. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఇలా కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. మనం కలుపుకున్న బ్యాటరీని ఖచ్చితంగా పోసేటప్పుడు కలుపుకొని మాత్రమే వేసుకోవాలండి. అది కూడా ఒక గ్లాస్ సహాయంతో సరే ఇలా అంచుల నుంచి వేస్తూ స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని దీనికి లిడ్తో కవర్ చేసుకోవాలి ఖచ్చితంగా, లేకపోతే పేలిపోతుంది. మనము డైరెక్ట్గా ఇలానే తినేసేయచ్చు, అదర్వైజ్ మనకు కావాలంటే చట్నీతో నంచుకోవచ్చు. చాలా క్రిస్పీగా ఉంటుందండి. చాలా చాలా క్రిస్పీగా వచ్చింది. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. మనము డైరెక్ట్ తినేసేయచ్చు, అదర్వైజ్ మనము చట్నీతోటి కానీ పికిల్తోటి కానీ కూడా తినొచ్చండి. పిండి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా బియ్యం పిండితో ఇలా దోశ చేసుకోండి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుందండి. ఇది ఇలా క్రిస్పీగా చేసుకుంటే మనకు రవ్వ దోశ ఫీల్లో వస్తుందండి. రవ్వ దోశ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మనకు హోల్స్ వస్తే చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటుంది. బియ్యం పిండి అట్టు మనకు ఎలా అంటే రవ్వ దోశ అయితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఒకసారి చూడండి ఎంత క్రేజీగా ఉందో. సో మనకి ఇంట్లో ఏది పిండి రెడీ లేనప్పుడు ఇలా అట్టు పోసి పిల్లలకి ఇస్తే టేస్టీగా ఉంటుంది. దీనికి మనం ఎలాంటి చట్నీ కూడా లేకుండా వితౌట్ చట్నీతో కూడా తినేయచ్చు, ఎందుకంటే మనం ఇందులో కారం యాడ్ చేసాం కనుక.